ములుగు జిల్లా ఏటూరు నాగారం డివిజన్ పరిధిలో రోడ్లను మండల కేంద్రాలకు అనుసంధానం చేస్తూ నూతన రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట మండలంలో 17,98,00,000 రూపాయలతో ఏర్పాటు చేయనున్న రోడ్లు, నూతన భవన నిర్మాణాల పనులకు మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు మంత్రి సీతక్క. మరి ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, తాడ్వాయి, తర్వాత మంగపేట ఈ ప్రాంతాలలో మరి అనేక సంవత్సరాలుగా రోడ్లకు నోచుకున్నటువంటి మారుమూల ప్రాంతాలకు మన పంచాయతీరాజ్ శాఖ నుంచి రోడ్లను శాంక్షన్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. నిన్న కూడా కొన్ని ప్రోగ్రామ్ చేసుకున్నాం. రేపు కొన్ని ఇంకా ఉన్నాయి మన ఏరియాలలో. మరి మారుమూల ప్రాంతాలు, అటవీ గ్రామాలు, మరి టౌన్లకు దగ్గరున్నా కూడా రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పంచాయతీరాజ్ నుంచి, ఆర్ఎండ్బి నుంచి, ఐటీడీఏ నుంచి రోడ్లను తీసుకురావడం జరిగింది. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి కూడా రోడ్లను మరి డెవలప్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మంగపేట హెడ్ క్వార్టర్లో కూడా తొందరలోనే ఒక మంచి సీసీ రోడ్, ఎందుకంటే మండల హెడ్ క్వార్టర్లలో కొద్దిగా రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. పొద్దున్నే మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి సీసీఎఫ్ గారు, అదేవిధంగా డిఎఫ్ఓ గారు వారి సిబ్బందితో కలిసి చిన్నబోయినపల్లిలో డిఆర్ఓ క్వార్టర్, అదేవిధంగా ఇక్కడ మంగపేటలో రేంజర్ క్వార్టరు మరి వాళ్ళు నిర్మించడం జరిగింది. వారితో మేమందరం కలిసి ఈరోజు ప్రారంభించడం సంతోషదాయకం. ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా యాక్చువల్గా ఆల్ డిపార్ట్మెంట్స్కు వాళ్ళ క్వార్టర్స్ కూడా అందుబాటులో మండలాధికారి అయితే